చాలా సార్లు ఎండోమెట్రియోసిస్ కోసం అని చెప్పి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంది అని చెప్పి సర్జరీ చేయించుకొని పిల్లల్ని కనొచ్చు అని చెప్పి అనుకుని సర్జరీ తర్వాత కూడా ప్రెగ్నెంట్ అవ్వకుండా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ని మేము చాలా చూస్తుంటాం. మీరు కూడా అదే సమస్యతోటి బాధపడుతూ ఉంటే ఈ వీడియో మీకోసమే. నేను డాక్టర్ ప్రియాంక చౌటూరి, మీ ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ని. ఇంతకు ముందు సర్జరీ చేసే ముందు ఒక పేషెంట్ డాక్టర్ని అడగాల్సిన క్వశ్చన్స్ అన్నిటి గురించి ఒక వీడియో చేశాము. ఆ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్న ఒక పేషెంట్ కనుక వెళ్ళి సర్జరీ చేయించుకోవాలి అని అంటే కనుక ఆన్సర్స్ చెప్పుకుందాము. ఎందుకు చేయాలి? మోస్ట్లీ తట్టుకోలేనంత పెయిన్ ఉండి ప్రతి మెన్స్ట్రల్ సైకిల్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాళ్ళకి సర్జరీ చేయొచ్చు. ఫర్టిలిటీ కోసం సర్జరీ అని అంటే కనుక డెఫినెట్గా ఒక ఫస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కనుక్కుని మాత్రమే మీకు సర్జరీ హెల్ప్ అవుతుందా లేదా అని చెప్పి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ఎండోమెట్రియోసిస్ కోసం అని చెప్పి చేసే సర్జరీస్ ఫర్టిలిటీ కోసం హెల్ప్ చేయడం కంటే హాని ఎక్కువగా చేస్తాయి అన్నమాట. ఈ సర్జరీ వల్ల ఎగ్జాక్ట్గా ఉపయోగం ఏంటి? ఆ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ తీసేస్తే కనుక కొంచెం ఎగ్ పికప్ బెటర్గా ఉంటుందేమో అని చెప్పి నమ్మకం. అయితే అది నిజంగా హెల్ప్ అవుతుందా లేదా అని అంటే కనుక ఎండోమెట్రియోమా అంటే ఓవరీలో సిస్ట్ ఉంటే కనుక గ్రేడ్ 3 లేదంటే గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ కింద లెక్క పెడతాం అనమాట. అది డీప్ డిసీజ్ అని. వాళ్ళకి ఆ సిస్ట్ తీయడం వల్ల ప్రెగ్నెన్సీకి పెద్దగా హెల్ప్ చేసేదేమీ ఉండదు. సో అది మీరు గమనించాలి. పెయిన్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. ఈ సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? నార్మల్గా ఏదైనా సర్జరీ కోసం అని చెప్పి ఇచ్చే జనరల్ ఎనస్థీషియాకి సంబంధించిన కాంప్లికేషన్స్ కాక ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్కి పక్కనే ఉన్న ఆర్గన్స్ అంటే ఓవరీ మీద కానీ ట్యూబ్ మీద కానీ సర్జరీ చేస్తూ ఉంటే కనుక పక్కనే ఉన్న ఇంటెస్టైన్ కి ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లానే బ్లాడర్ కూడా ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. యూరేటర్స్ ఇవన్నీ కూడా ఇంజరీ అవ్వచ్చు. పెల్విక్ వాల్ వీటన్నిటి నుంచి బ్లీడింగ్ రావచ్చు అనమాట. కొన్నిసార్లు ఆ ఇంటెస్టైన్ కి కనుక జరిగిన ఇంజరీ కొంచెం పెద్దగా ఉంటే కనుక మలం బయటికి రావడానికి అని చెప్పి ఆ ఇంటెస్టైన్ నుంచి బయటికి మీ పొట్ట మీదుగా మలం బయటకు వచ్చేలాగా ఒక ద్వారం తయారు చేయాల్సి రావచ్చు. సో ఎండోమెట్రియోసిస్ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. చాలా ఎక్స్పీరియన్స్ సర్జన్స్ దగ్గర మాత్రమే చేయించుకోవాలి. ఇది కాకుండా ఒక పర్టికులర్ పేషెంట్కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అని అంటే ఫర్టిలిటీ కోసం కనుక వెళ్తే కొన్నిసార్లు ఈ సర్జరీ హాని ఎక్కువగా చేస్తుంది అనమాట. ఎందుకు అని అంటే అప్పుడు ఆ ఓవరీలో ఉన్న సిస్ట్ ని తీసేటప్పుడు అక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ ఆపడం కోసం అని చెప్పి కొన్నిసార్లు కాటరీ వాడాల్సి వస్తుంది. ఆ కాటరీ వల్ల ఇంకా ఎక్కువ హాని జరుగుతుంది అనమాట. సో సర్జరీ చేసుకునే ముందు పిల్లల కోసం కనుక సర్జరీ చేసుకుంటుంటే మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. 1, ట్యూబ్ టెస్ట్ మీరు మామూలుగా చేసుకొని ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని చెప్పి ముందు తెలుసుకోవచ్చు. సెకండ్, AMH అని చెప్పి ఒక టెస్ట్, యాంటీ ములేరియన్ హార్మోన్ అని. మీ ఓవరీస్ లో ఎంత రిజర్వ్ ఉంది అని చెప్పి ముందే తెలుసుకోవాలి. ఆ రిజర్వ్ కనుక తక్కువగా ఉంది అని అంటే కనుక సర్జరీ మీకు కరెక్ట్ ఆప్షన్ కాదు. రిజర్వ్ తక్కువగా ఉన్నప్పుడు మీకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్స్ కి వెళ్ళడం అవసరం ఉంటుంది. సర్జరీ చేసుకునే ముందే థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హస్బెండ్ యొక్క వీర్యకణాల టెస్ట్ చేయించాలి. హస్బెండ్ యొక్క వీర్యకణాల టెస్ట్ చేయించినప్పుడు దాంట్లోనే ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి తెలిసింది అని అంటే కనుక వైఫ్ కి సర్జరీ చేసి ఉపయోగం లేదు. ఇన్ఫాక్ట్ మనం వాళ్ళకి పెద్ద ట్రీట్మెంట్ కాక ఈ ట్రీట్మెంట్ ఖర్చు కూడా యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో డెఫినెట్ గా సర్జరీ చేసే ముందే ఈ 3 మటుకు డెఫినెట్ గా చూసుకోవాలి. నెక్స్ట్, ఈ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఎండోమెట్రియోసిస్ అనేది వెనక్కి వస్తుందా, రికరెన్స్ ఉంటుందా, లేదంటే కంప్లీట్ గా తగ్గిపోతుందా? లేదండి, 100% తగ్గిపోవటము ఇంకా మళ్ళీ ఈ డిసీజ్ వెనక్కి రాదు అంటూ మాత్రం లేదు. ఇన్ఫాక్ట్ ఈ సర్జరీ చేసిన వాళ్ళలో ఆల్మోస్ట్ 20% వాళ్ళకి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ అది తిరిగి రావచ్చు. 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే 50% వాళ్ళకి తిరిగి రావచ్చు. సో కంప్లీట్ క్యూర్ అయితే కాదు. నెక్స్ట్, సర్జరీ కాకుండా ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా పెయిన్ కోసం కానీ ఫర్టిలిటీ కోసం కానీ? ఎస్, డెఫినెట్ గా. పెయిన్ కోసం అయితే మాత్రం మందులు ఉన్నాయి. అసలు సర్జరీ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కానే కాదు. డెఫినెట్ గా మందులు వాడి మందులతోటి తగ్గకపోతే మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. బట్ మందుల్లో కూడా చాలా లెవెల్స్ ఉన్నాయన్నమాట. డెఫినెట్ గా ఆల్మోస్ట్ కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక అందితే 80 నుంచి 90% వాళ్ళకి అసలు సర్జరీ అవసరమే పడదు. ఫర్టిలిటీకి వచ్చేసి ఆ మందులు వాడితే ఫర్టిలిటీకి కూడా హెల్ప్ అవ్వదు కాబట్టి ఫర్టిలిటీకి కొన్నిసార్లు ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ వంటి ప్రొసీజర్స్ లేదంటే IVF వంటి ప్రొసీజర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే IVF అవాయిడ్ చేయడానికి సర్జరీ చేయించుకుంటే కనుక కొన్నిసార్లు ఆ సర్జరీ వల్లనే IVF చేయించుకోవాల్సి రావచ్చు. సో ఇది కూడా మీరు గమనించాలి. సర్జరీ కంటే ఏమైనా బెటర్ ఆప్షన్ ఉందా? ఇది మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తోటి మాత్రమే డిస్కస్ చేసి మీకు ఏది కరెక్ట్ మీకు ఏది కరెక్ట్ కాదు అని చెప్పి డిసైడ్ చేసుకుని ఆ రిస్క్స్ అన్నిటికీ కూడా రెడీ అయ్యి సర్జరీ చేయించుకోవాలి. నేను సర్జరీకి ఇట్లాగా ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాను అని అంటే నేను సర్జరీకి అగేన్స్ట్ అని కాదండి. నన్ను చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మీరు సర్జరీకి ఇంత అగేన్స్ట్ అని. నో, కాదు. బట్ ఎవరికి చేయాలో వాళ్ళకి మాత్రమే సర్జరీ చేయాలి. ఇన్ఫాక్ట్ సర్జరీ అనేది ఎక్కువ హాని చేస్తుంది అని చెప్పి తెలిసినప్పుడు ఆ సర్జరీ చేయకుండా పేషెంట్ కి మిగిలిన ఆప్షన్స్ అన్ని చెప్పడం కూడా ఒక మంచి సర్జన్ యొక్క బాధ్యత. We believe in providing you the best treatment, not just the surgical treatment.